హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అగ్లీస్ ఇదొక డిస్టోపియన్ థ్రిల్లర్ మూవీ. డిస్టోపియన్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీ ఉంది కదా, అందులో మనుషులకి నీళ్లు కూడా ఉండవు. అలాంటి బ్రూటలీ సఫరింగ్ ఉన్న ఒక ఇమాజినరీ ప్లేస్ అనుకోవచ్చు. ఈ అగ్లీస్ మూవీ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోండి గైస్, ఎంత వీలైతే అంత త్వరగా ఈ వీడియోని ఎండ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలానే డైలీ మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ ఇస్తూనే ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ మన ఫ్యూచర్లో సెట్ అయి ఉంటుంది. ప్రతి మనిషికి 16 years తర్వాత ఒక సర్జరీ చేసుకుని అందంగా తయారు అవ్వగలిగే ఒక ఫెసిలిటీ ఉంటుంది. అలా అందంగా తయారయ్యాక ఒక హై సొసైటీలో నివసించవచ్చు. ఇలాంటి ఒక ఫ్యూచర్లో మన మెయిన్ లీడ్ యాక్ట్రెస్ అయిన టెల్లీ తన ఫ్రెండ్ని వెతకడానికి వెళ్తుంది. అది కూడా తన సర్జరీ అవ్వక ముందు. ఇప్పుడు తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, తన ఫ్రెండ్ని కలిసిందా లేదా అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందని చెప్పే ముందు, ఈరోజు సండే కదా, మంచిగా చికెన్ బిర్యానీ తిని పడుకుందాం అనుకున్నా. జస్ట్ అలా ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఈ మూవీని ఎవరో రికమెండ్ చేశారు. జస్ట్ 1.5 hours కదా అని స్టార్ట్ చేశా. నిజంగా చెప్తున్నా గైస్, ఈ మూవీ అంత చెత్త మూవీ నెట్ఫ్లిక్స్ హిస్టరీలోనే లేదు. అసలు స్టోరీ నుంచి, గ్రాఫిక్స్ నుంచి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేదు. ఏదో ఏఐ యూస్ చేసి రాసినట్టుంది స్టోరీ అయితే. అసలు నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఎలా ప్రొడ్యూస్ చేసిందా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ ఎంత చెత్తగా ఉన్నాయంటే మాటల్లో చెప్పలేను గైస్. మీరే మూవీ చూసి తెలుసుకోండి, అంత చెత్తగా ఉన్నాయి. బేసిక్గా ఏ మూవీ అయినా అట్లీస్ట్ ఒక్క ఆస్పెక్ట్ అయినా బాగుంటే జస్ట్ యావరేజ్గా ఉందని చెప్తా. బట్ ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేదు గైస్. అసలు ఆ యాక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నారా లేదా డబ్బులు వచ్చేసాయని జస్ట్ నామకే వాస్తే అలా చేస్తున్నారా అనిపించింది. అంత అన్రియలిస్టిక్ గా ఉంది మూవీ అయితే. హాయిగా పడుకోకుండా ఈ మూవీ చూస్తా చూడు, నాదే తప్పు. నేనైతే ఈ మూవీని అస్సలు రికమెండ్ చేయండి గైస్. మీ వాల్యుబుల్ టైంని ఇంకేదైనా చూడడానికి యూస్ చేయండి. ఇంకా ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.